బెటర్ అనిపిస్తుంది. మరేం చేద్దాం అజయ్? అలా కూర్చొని మాట్లాడుకుందాం. ఉండబుద్ధి కావట్లేదు అజయ్. నాకు అలాంటి సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయి. మనం ఒక పని చేద్దామా? ఏంటి? మనం ఎప్పుడు ఇలా విడిపోకుండా ఉండడానికి పెళ్లి చేసుకుందాం. అమ్మో పెళ్ళా? మా ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు. మనం ఒక పని చేద్దామా? మనం ఇద్దరం విజయవాడ వెళ్ళిపోయి కొండపైన అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకుందాం. మనకి పెళ్ళైన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన మా ఇంట్లో వాళ్ళకి తెలిసిన ఎవరు ఏం చేయలేరు. నీ ఐడియా బాగుంది. అదేదో ఇటు నుంచి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఓకే. భయంగా ఉంది అజయ్. మనకి ఇక్కడ ఎవరు తెలీదు. ఏమైనా జరిగితే? అలాంటిది ఏం జరగదులే శృతి, నువ్వు భయపడు మాక. సార్ మాకు ఒక రూమ్ కావాలి. రూమా? ఎవరు మీరు? ఏం పని మీద వచ్చారు? ఎగ్జామ్ రాయడానికి వచ్చి. పెళ్ళికి వచ్చాం సార్. ఇదేంటి ఇద్దరు రెండు సమాధానం చెప్తున్నారు? వీళ్ళని చూస్తే తేడాగా అనిపిస్తుంది. రూమ్స్ ఖాళీ లేవమ్మా. ఇంకో చోటికి వెళ్దాం అజయ్. వేరే చోట ఖాళీ ఉన్నాయి, వెళ్తారా? సార్ ఓకే సార్. ఒక్క నిమిషం. రామారావు సార్ వస్తున్నాను సార్. రా ఒకసారి. చెప్పండి సార్. వీళ్ళని మన ఫేస్ట్ లాడ్జికి తీసుకెళ్ళు. అలాగే సరేనా? నేను వస్తా, పండి. వెళ్ళండి అమ్మా. మరి చోటు, చోటు, అరే చోటు, వస్తున్నాను సార్. ఎన్నిసార్లు పిలవాలరా? బాడీ హీట్గా ఉంది కానీ వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ తీసుకుపోరా, తొందరరా. సరే సార్, అలాగే. సాఫ్ట్ డ్రింక్ కావాలా? నేనే తెచ్చేయాలా నీకు? సాఫ్ట్ డ్రింక్ కావాలా? నేను పోషిస్తా ఇప్పుడు నా సాఫ్ట్ డ్రింక్. ఇదిగో ఇప్పుడు పోస్తారా ఇందులో నా సాఫ్ట్ డ్రింక్. ఇప్పుడు దాగరా నా డ్రింక్. ఎంతసేపు రా? సాఫ్ట్ డ్రింక్ సార్, మీకోసమే తెచ్చా. ఇటీ డ్రింక్ ఏంద్రా ఫుల్గా ఉంది? మీకోసమే సార్, స్పెషల్గా అడిగి తీసుకొచ్చా. ఒకసారి తాగి చూడండి సార్, టేస్ట్ బాగుండిద్ది. ఏమన్నా కలిపావా? నా ప్రేమని కలిపాను సార్. నీకంటే ఏది ఎక్కువరా? రా ఇట్రా కూర్చో. సాఫ్ట్ డ్రింక్ నా కోసం తెచ్చావా? అవును సార్, మీకోసం. నీకంటే ఏది ఎక్కువరా? ముందు నువ్వు తాగు, 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 తాగురా, మొత్తం తాగు, తాగు. అక్కడ రూమ్ ఖాళీ లేవన్నమాట, కానీ అక్కడ రూముల కన్నా ఇక్కడ రూమ్ ఇంకా బాగుంది. రండి. డోర్ తీశాను, లోపలికి వెళ్ళి ఉండండి. లోపలికి వెళ్ళి గడి పెట్టుకోవాలి. పిల్లవాడికి మన పెళ్ళి, ఇంకా జీవితాంతం మనం కలిసే ఉంటాం. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండా మన పెళ్లి జరిగితే మన కలలు పండినట్లే అజయ్. ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? ఎవరున్నారు లోపల? ఏం చేస్తున్నారు? అదా ఎవరున్నారు చెప్పు. మేము మాట్లాడాలి ఇంట్లో.
ఒక్కరు ఏం చేస్తున్నారు లోపల నిజం చెప్తున్నా ఆ? నేను ఒక్కడిని నిజం చెప్పు ఈ అమ్మాయి ఎవర్రా తెలియదు సార్. ఎవర్రా ఈ అమ్మాయి సార్, ఆ అమ్మాయి సార్, సార్, ఎక్కడి నుంచి తెచ్చావరా ఈ అమ్మాయిని చెప్పరా రామారావు ఒక అరగంట పనుంది, ఎవరు రాకుండా చూసుకో, వెళ్ళు. ఏం పటేల్ సాబ్ నీకేనా మాకు కూడా ఏమైనా ఉందా పటేల్ గారు థ్యాంక్ యూ సార్, సార్. శృతి, ఏమైంది? అజయ్, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అజయ్. అసలు ఏమైందో చెప్పు. మనం ఇక్కడ ఉండొద్దు, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏం జరిగిందో చెప్పవేంటి? ఏడుస్తూనే ఉన్నావు. ఏం జరిగిందో చెప్పాలా అన్న నీకు? నా ఇంటి దగ్గర డ్రాప్ చేయి. మా మీ పాప నిన్న నుంచి స్కూల్కి రాలేదండి, మన పాప కనిపించట్లేదు. నేను మొత్తం వెతికాను, తెలిసినటువంటి వాళ్ళందరి ఇళ్లలోకి వెళ్ళాను. కొన్ని పోలీస్ కంప్లైంట్ అన్నా ఇట్లా ఉంది పాప గురించి. ఆడపిల్లతో ఇవ్వాలి మనం ఇచ్చాము. ఆ తర్వాత నలుగురికి తెలిస్తే మన భవిష్యత్తు, పిల్ల భవిష్యత్తు అన్ని ఆలోచించుకోవాలి కదా. సార్ నాకు కాల్ చేయట్లేదండి, ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావట్లేదు. పాప అండి, ఏమిటి పాప? ఎక్కడికి వెళ్ళావే? నిన్న అనంగా వెళ్ళిపోయా? నిన్న ఉదయం అనగా స్కూల్కి వెళ్ళి ఇప్పుడు కనపడుతున్నావు. ఎటు వెళ్ళావే? అమ్మా, ఏమైంది తల్లి? ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్పకపోతే ఎట తెలుస్తుందమ్మా? నువ్వు ఏడిస్తే మాకు తెలుస్తుందా? ఏం జరిగిందమ్మా? ఏంటండి ఏమైంది పిల్లకి? వీడు ఏదో చేసి ఉంటాడండి. ఏరా, ఏం చేసావురా? అంకుల్, అది 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 రైట్, ఏం జరిగిందో అడుగుతుంటే అటు ఇటు చూస్తావేంట్రా? ఆ? అంకుల్, అది చెప్పా.
నాకేం తెలియదు అంకుల్. నాతోనే ఉంది కానీ నాకేం తెలియదు అంకుల్. నువ్వు ఇలా కాదు కానీ లోపల రా. లోపల రా. తీసుకుంటాడు వీడే మన పెట్టలేదు తీసుకుంటాడు. చెప్పురా నీ జరిగింది పిల్ల చెప్పు. ఏం చెప్పు? నేనేం చేశాను? ఏం జరిగిందో చెప్పు. చెప్పు చెప్పు. నాకేం చెప్పలేదు సార్ తను. ఎల్లుండి నుంచి ఇద్దరు కలిసే ఉన్నారా? కలిసే ఉన్నారా? నీకు తెలియకుండా ఎట్లుంటుందా? నీకు తెలియకుండా ఎట్లుంటుందా? సార్ నేను ఎంత అడిగినా తను చెప్పట్లేదు సార్. అసలు ఆ రూమ్లో రూమా? సార్ రూమ్ ఏంట్రా? నాకేం తెలుసు సార్. సార్ నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్ళావురా? రూమ్ ఏంట్రా? ఏం చేశా? నువ్వు దిగి ఎట్టక. అయ్యో ఆగండి, ఏం జరిగింది అడిలో? ఏంటి వాడికి ఏమన్నా జరిగితే ఏంటండి? ఏమండి ఒక నిమిషం ఆగండి అని నేను చెప్పేది వినండి కొంచెం. ఏమండి వాడు కొంచెం నా మాట వినండి. వాడు వీడెట్ట చెప్పడు. వీడెట్ట చెప్పడు. An idea can change your life. One wrong step spoils a life. యథార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ షార్ట్ ఫిలిం మరెందరినో మేల్కొల్పగలదని ఆశిస్తూ మీ బద్రి గుమ్మా అలియాస్ గంగాధర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.